షాప్ ఓపెనింగ్ కి శేషు ఓ బిగ్ టైమ్ సెలబ్రిటీని ఇన్వైట్ చేశాడు. మరి ఆ సెలబ్రిటీ శేషుని ఎలా టార్చర్ పెట్టాడో తెలియాలంటే ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు అలాంగ్ విత్ హిస్ టీమ్. అర్జున్ గారు మొత్తం అంతా రెడీ చేస్తారా? నీకోసం చూస్తున్నా. మన ఓనర్ గారిని దసరాకి బోనస్ అడిగితే ఇవ్వలేదన్నా. దాని గురించి నేను ప్లాన్ చేశాను. కొత్త షాప్ ఓపెనింగ్ ఉందా, ఆ ఓపెనింగ్ టైంలో మన అందరికి డబ్బులు వచ్చే ఏర్పాటు నేను చేస్తాను. నేను చెప్పింది మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యి మీరందరూ కొంచెం ఆర్టిస్ట్ లాగా బిహేవ్ చేయండి. స్కిట్ లో చేసినట్టుగా చండాలంగా చేయకుండా కొంచెం బాగా పెర్ఫార్మెన్స్ చేయండి. ఓకేనా సార్? సార్ నమస్తే సార్. ఏంటి రేపు బట్టల షాప్ ఓపెనింగ్ మరి గ్రాండ్ గా చెయ్యాలి. ఎవరిని పిలుద్దాం? జ్యోతిలక్ష్మి పిలుద్దాం సార్. ఆ జ్యోతిలక్ష్మి కాదు సార్, జ్యోతిలక్ష్మి. శార్మియా? వద్దు, మనం కంట్రోల్ చేయలేం, చాలా కష్టం. ఐడియా సంపూర్ణేష్ బాబుని పెడతాం సార్. నువ్వు ఒక మండ సంపూర్ణ పెద్ద హీరోని పెట్టాలరా. సంపూర్ణేష్ బాబు అంటే నువ్వు ఇప్పుడు డెవలప్ అవుతున్న హీరో అతను. ఓకే ఆవేశం ఎందుకు కానీ సార్, నాగబాబు గారు మీకు తెలుసు కదా, ఆయన ఫోన్ చేసి మెగాస్టార్ చిరంజీవి గారిని పిలిచామనుకోండి ఒక రేంజ్ లో ఉంటారు. ఎంత తెలుసుంటే మాత్రం చిరంజీవి గారిని బట్టల షాప్ పిలిచేస్తావా? చెప్పు తీసుకొడతారు. ఎలా కొలమా బట్టల షాప్ పిలవడం ఏంటి? మీకు అంత మొహమాటం అయితే నేను మాట్లాడతాను. నేను మాట్లాడి ఎలాగోలా తీసుకొస్తాను సార్. కాకపోతే ఆయన రూపాయి తీసుకోడు సార్. అమ్మాయి అనేకండి ఇంకొంది అసలు ట్విస్ట్ ఉంది. కాకపోతే ₹1 కోటి మొత్తం మనం ఈ బౌన్సర్ని గిౌన్సర్ని అభిమానులు వాళ్ళందరూ వస్తారు కదా, వాళ్ళకి భోజనాలు అవన్నీ పెట్టాలి. ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు ఫుల్ డెకరేషన్ చేసేద్దాం. ఓకేనండి సార్. ₹1 అవుతుందా సార్? ₹1 గురించి మీరు ఆలోచించకండి. ₹1 పెట్టామంటే ఒక్క రోజులో 5 కోట్ల బిజినెస్ అవుతుంది. ఒక్క రోజులో? సరే మాట్లాడమంటారా? ఓకే సూపర్. అయితే పోలీస్ సౌండ్ నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి. ఏది అది? సార్ చిరంజీవి గారు గట్టిగా అరవకండి సార్. సార్ ఏంటి సార్ మా ఓనర్ సార్. నమస్కారం పెట్టండి. ఎక్కడున్నారా? నమస్కారం అండి. ముందు దండేయండి. ఏరి ఎక్కడున్నారు? పడేస్తారు. మనిషి కనబడ్డా మీకు? ఎక్కడున్నారని వెయ్యండిరా. మళ్ళా తీసేసేవేంటి? వైట్ షర్ట్ లో ఉన్నారు, మరకలు అవుతాయి ఎందుకని తీసారు ఆయనే. ఓకే సార్ని ముందుకు రమ్మను. మనిషి మీదకి వస్తారా? పెద్దలు మర్యాద ఇవ్వడం తెలీదా? రిబ్బన్ కటింగ్ చేయించేద్దామా? చేయించేద్దాం. మీరు పక్క తప్పండి. షాప్ అంట ఒకసారి చూపించమా. ఏరి ఇగో సార్ రండి సార్. ఇలాగ వెళ్ళండి. మీరు భయపెట్టేస్తారేంట్రా? ఇదంతా జెంట్స్ సెక్షన్ అండి, ఆ పక్కనేమో ఫ్రెండ్స్ సెక్షన్ అండి, అది కాదు లేడీస్ సెక్షన్ అండి. ఎక్కడ చెప్తే అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోయారా? సరే సార్ని పాపం నుంచోబెట్టండి, నేను కూర్చోబెట్టండి. సార్ అక్కడికి వెళ్ళిపోయారు మరలా. సార్ అర్జున్ గారు సార్ని తీసుకొచ్చుకుంటాను సార్. అది కాదు సార్, చిరంజీవి గారు బాగున్నారా అండి? ఎక్కడ మాట్లాడుతున్నావు? ఆయన అక్కడ ఉన్నాడు. చిరంజీవి గారు బాగున్నారా సార్? సార్ అదే సార్. నేను ఇక్కడ మాట్లాడితే అక్కడికి వెళ్తాను. సార్ ఇక్కడికి ఎంతసేపు కూర్చుంటారు అలాగా? సార్ ఏంట్రా నాకంతా ఇలా చేస్తున్నారు మీరు? ఎలా చేస్తున్నావు నువ్వే ఏదో పిచ్చోడ్లో బిహేవ్ చేస్తున్నావు. సార్ ఉంటే సార్ ముందు పరువు తీస్తావు మొత్తం అంతానే. లేదు అర్జున్ గారు నేను వెళ్ళిపోతాను. దిగుతాడు. ఆ ఇంట్రెస్ట్ బాగానే ఉంది. ఫోటో దిగుతావా? దిగుతాను. మేము చెయ్యమనమా? చేశారా? ఏం కనపడతలేదేంట్రా? ఏటా మిరప తోటలో బొమ్మలాగా నవ్వా? మురళి గారు చూపించండి. చూడండి సార్. నవ్వాడు సార్, అలా నవ్వారు. నేనున్నాను పక్కన ఎవరు లేరేంట్రా? ఏమైంది? మెగాస్టార్ చిరంజీవి గారిని చెయ్యొచ్చు ఫోటో తీస్తే కనిపించలేదంటవా? లేదు సార్, ఆయనకేం తెలియదు సార్, క్షమించండి. సారీ. ఫోన్ ఓకే సార్, షూర్. ఎవరున్నారని మాట్లాడుతున్నారా నువ్వు? గట్టిగా మాట్లాడుతున్నావు.
మాకు మొత్తం గ్రూప్ ఆఫ్ ఫోటో వంటర్ గారికి ఏమాత్రం అవకాశం ఉండవా? ఎవరున్నారని తీయండి అక్కడ ఆర్తో తీయండి సార్ మాకు ఫోటో. ఇంకా కూర్చో కిందకి. కుర్చీలు ఎవరో ఒకరిని కూర్చోబెట్టండి రా. చిరంజీవి గారు నవ్వమని చెప్పండి రా. ఆయన నవ్వుతూనే ఉన్నాడు, నువ్వే ఏడుస్తున్నావు. పాటకి డాన్స్ ఏమి నేర్చుదామా? చిరంజీవి సార్ ఆయనకి కొంచెం డాన్సులు పిచ్చి సార్, ఒక చిన్న స్టెప్ సార్. ఆయన బాగా వేసారా? చూడు ఇప్పుడు కూడా ఆయన అంత బాగా వేస్తున్నారు. బాత్రూమ్ లో కూర్చున్నట్టు కూర్చున్నాం అంటున్నారు ఆయన. సార్ బయలుదేరతారా? సార్ సార్ ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పండి సార్. సార్ బాయ్ చెప్పండి. బాయ్ సార్. మొత్తం మీద ఓపెనింగ్ అయితే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే వస్తారని. నేను కూడా నాగబాబు గారు నమస్కారం సార్. ఈవేళ నాకు 2 ట్విస్టులు సార్. ఏంటి? ఈవేళ మీరు నాకు ఫోన్ చేశారు, మీ అన్నయ్య గారు నా బట్టల షాప్ ఓపెనింగ్ వచ్చారు. నీ ఎంకమ్మా మా అన్నయ్య నీ బట్టల షాప్ రావటం అంటే 150 సినిమా గోవాలో సిట్టింగ్ లో ఉన్నాడు. బ్రెయిన్లెస్ ఫెలో. చిరంజీవి గారు కనిపించారా? చాలా బాగా కనిపించారు. ఇప్పుడు మీకు ఏది డబ్బులు ఇవ్వాలి కదా? ఎంత? ₹1,00,00,000. డబ్బులేవి? ₹1,00,00,000 రా. కట్టలు ఇలా ఎత్తున్నాయి కనపడతలేదా? మీ కళ్ళు తప్పారా? చిరంజీవి గారు వచ్చినప్పుడు లేదు కట్టలు కనపడమా మీకు? పట్టుకో. కనపడ్డాయా లేదా? బుర్ర తప్పింది అంటే బుర్ర తప్పింది. లేవా? ఏంట్రా డబ్బులు కనపడ్డాయా? కనపడ్డా. చిరంజీవి గారు రాకుండా వచ్చారని చెప్పి నాకు గ్యామ్లింగ్ ఆడతారా? ఇప్పుడే నాగబాబు గారు ఫోన్ చేశారు, రాలేదట. సరోజ గారు పాపం బక్రాన్ చేసేసారు శేషు గారిని. కానీ లాస్ట్ లో ఎలాగో మేల్కున్నావు శేషు, టైం బాగుంది, లేకపోతే మొత్తం ₹1,00,00,000 దొబ్బేస్తుంటారు. ఆయన ఫోన్ చేయడం పెట్టండి. ఓకే ఓకే. అన్నిటికన్నా మీ వీణ స్టెప్ బాగుంది, బాగుంది. నాగబాబు సార్, శేషు నువ్వు చేసిన చాలా స్కిట్స్ లో కల్లా ఇది కొంచెం నావల్ స్కిట్. ఓవరాల్ గా స్కిట్ అయితే ఎంటర్టైనింగ్ గా నీట్ గా ఉంది, చాలా బాగుంది స్కిట్.